హాయ్ అండి. ఈరోజు అయితే హనుమత్ జయంతి కదా, సో 3ంటికి అయితే అలారం పెట్టుకున్నాను, లేచాను. బట్ లేచాను కానీ తప్పక ఇష్టదైవం కాబట్టి చేసుకోవాలనే కాన్సెప్ట్ అయితే లేచాను, కానీ అస్సలు హెల్త్ అయితే బాగాలేదు. ఫుల్ జలుబు చేసిందనమాట, ఫుల్ హెడేక్ ఉంది. బట్ అయినా ఇంకా చేసుకోవాలి, ఈరోజు హనుమత్ జయంతి ఎవ్రీ ఇయర్ లానే అనుకుని అయితే లేచాను. ఇంకా తప్పక బద్ధకంగా కొంచెం వాకిలు అయితే ఊచి చిన్నగా ముగ్గేద్దామని అయితే చేసుకున్నాను. అలాగే ఇంకా కొంచెం కొంచెం ప్రసాదాలు అయితే కొంచెం అప్పాలు దేవుడికి ఇష్టం కాబట్టి సింపుల్గా అవైతే చేసి నాకు తెలిసినంతలో పూజ కొంచెం పానకం అవి ఇవి అయితే కలుపుకుని ఒక సెట్టింగ్ అయితే చేసుకుని ఇంకా కూర్చుని పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 4కి అయితే అలా స్టార్ట్ చేశాను. ఇంకా ఆ క్లీనింగ్లు స్నానాలు ఇవన్నీ వంట అంతా 1 అవర్ పట్టింది. సో 4 నుంచి స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 6కి అంతా ఫినిష్ అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకా కొంచెం నాకు చాలీస్ అయితే 1 టైమ్స్ కానీ లేకపోతే అలా నా వీలుని బట్టి అవకాశాన్ని బట్టి కొన్నిసార్లు చదవటం అనేది ఒక్కో ఇయర్ ఒక్కోలా చేస్తూ ఉంటాను. సో అది చాలీస్ అయితే చదువుకున్నాను అనమాట. దేవుడిని అయితే అలా ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఒక మామిడాకు మీద జై శ్రీరామ్ అని కూడా సింధూరంతో అయితే రాసుకుని, ఒకవేళ ఫాస్ట్లో చదివేటప్పుడు ఏమైనా చిన్న మిస్టేక్స్ వస్తాయేమోనని చెప్పేసి ఆ చాలీసా అది పేపర్ కూడా దగ్గర పెట్టుకున్నాను అనమాట సేఫ్ సైడ్కి. తర్వాత అయితే సరే గుడికి వెళ్ళినప్పుడు కొంచెం ఆవుపాలతో అభిషేకం కూడా చేయొచ్చు అని చెప్పేసి తెచ్చాను. ఇక్కడైతే ఆవుపాలు అయితే పక్కన ఆవులు అయితే ఉన్నాయి అనమాట మంచిగా. సో ఆవుపాలు అవైలబుల్ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన పాలు అయితే ప్యాకింగ్లో ఇచ్చారు. అవి నాకు 2 బాటిల్స్లోకి వచ్చినాయి. సో ఒక బాటిల్ అయితే ఈరోజు సాటర్డే దేవుడికి అభిషేకానికి ఇచ్చి, ఇంకొకటి ఫ్రిడ్జ్లో పెట్టేసైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సండే చేయొచ్చు అనే కాన్సెప్ట్తో పక్కన పెట్టి, ఇంకా నేనైతే కాఫీకి అడిక్ట్ కాబట్టి కాఫీ అయితే పెట్టుకుని తాగేశాను. ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళాను అనమాట. కాఫీ తాగిన తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను. విపరీతంగా చాలా మంచిగా అయితే చేస్తున్నారు. అసలు ఫస్ట్ టైం నవగ్రహాలకు చూడండి ఎంత అందంగా అయితే చేశారో, నాకైతే అలా చూడముచ్చటగా అనిపించింది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత పక్కన ఆంటీ అయితే మధ్యాహ్నం భోజనం దేవుడి భోజనం కదా వెళ్దాం లక్ష్మి అని అయితే అన్నారు. సరే అని చెప్పేసి ఇంక వెళ్ళామన్నమాట. ఇద్దరం కలిసి వెళ్ళి అక్కడైతే భోజనం చేసాం. సాయంత్రం అయితే మనకు అయోధ్య రాముడి గుడి అయిన తర్వాత నుంచి ఇక్కడ జై శ్రీరామ్ నినాదాలు అయితే మంచిగా చేస్తూ మంచిగా ఊరేగిస్తున్నారని అయితే తెలిసింది. సో ఈవినింగ్ 7 o'clock అయితే అక్కడికి కూడా వెళ్ళి మంచిగా అయితే మొత్తం చూసాము. ప్లీజ్ వాచ్ ఇట్, మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను.